హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. టుడే నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు తెలియజేస్తున్నాను, లేబర్ పెయిన్స్ తొందరగా రావాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, సహజంగా కాన్పు అవ్వాలంటే మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీరు డైలీ కూడా చూడగలరు. ఎందుకంటే నేను డైలీ కూడా ఒక న్యూ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నార్మల్గా లేబర్ పెయిన్స్ రావాలంటే ఆముదం మీకు తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆముదం తీసుకోండి. అది ఎలా అంటే తీసుకోవాలి, ఆముదము ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ మనం తాగాలి. అలా తాగడం వల్ల పొట్టలోన పేగులు అన్నీ బాగా ఇదయ్యి అంటే మనకి విరోచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆముదం తీసుకుంటే మనకి విరోచనాలు అయ్యాయంటే ఆటోమేటిక్గా మనకి లేబర్ అంటే బేబీ బయటికి వచ్చినట్లుగా ఉంటుందంటే మనకి బాత్రూమ్ వెళ్తాం కదా, అలా వెళ్ళేటప్పుడు మనకి బేబీ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు లేబర్స్ ఇంకా డ్యూ డేట్ అంటే మీకు డెలివరీ డేట్ దగ్గరికి వస్తున్నప్పుడు అలా ఆముదం 1 or 2 స్పూన్స్ కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు ఉంటారు కదా ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ టైం ఉన్నప్పుడు ఇది చెస్ట్ మసాజ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మన బాడీలో కాన్స్ట్రక్షన్స్ అన్నీ లేబర్కి రెడీ అవుతాయి ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే మీరంతటి మీరే చెస్ట్ మసాజ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అంటే పెయిన్స్ దగ్గరగా రావడానికి చెస్ట్ మసాజ్ చేసుకోవడం వల్ల పెయిన్స్ అనేది ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే వస్తాయి ఫ్రెండ్స్. ఇది శాస్త్రీయ పద్ధతుల ద్వారా కూడా కనుక్కున్నారు శాస్త్రవేత్తలు చాలామంది. సో ఇది పాటించడం వల్ల చాలా యూజ్ కూడా ఉంటుంది, మనకి పెయిన్స్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో మీకు లేబర్ పెయిన్స్ తొందరగా రావాలంటే ఇది కూడా పాటించండి. చెస్ట్ మసాజ్ చేసుకోవడం వల్ల ఇంకా మీకు తొందరగా లేబర్ పెయిన్స్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే చాలామంది లేబర్ పెయిన్స్ వచ్చే టయానికి కొత్తిమీర ఫ్రెండ్స్, కొత్తిమీర ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కదా, కొత్తిమీర అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే మనకి స్మెల్ అంటే గ్లాస్ వాటర్లో ఆ కొత్తిమీర వేసి స్మెల్ చూస్తూ ఉండాలి. అండ్ కొత్తిమీర ఆకుల్ని కూడా కొంచెం తింటూ ఉండాలి. అలా తినడం వల్ల మనకి పొట్టలోన అంతా శుభ్రం అయ్యి పెయిన్స్కి రెడీ అవుతుంది. అంటే మనకి పెల్విక్స్ అంటే సర్విక్స్ అనేది ఇంకా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అలా కొత్తిమీర తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా మనకి బాడీ మొత్తం చాలా కొంచెం హీట్ ఎక్కువగా అయ్యి ఇంకా మనకి ఇంకా డెలివరీ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు డెలివరీ టైంలో కూడా స్పైసీ ఫుడ్ తీసుకోవడం కూడా ఒక రకమైన మంచిది ఫ్రెండ్స్. అలా తీసుకోవడం వల్ల మనకి లేబర్ పెయిన్స్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫుడ్ అలా తీసుకోవడం వల్ల. ఇలాంటి సహజంగా పాటించాలి. మన ఇంట్లో పద్ధతుల ద్వారా సహజంగానే పాటిస్తే మనకి లేబర్ పెయిన్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకోటి ఆల్మోస్ట్ అందరికీ ఆ టైం దొరకపోవచ్చు, కానీ దొరికితే పైనాపిల్ తీసుకోండి ఫ్రెండ్స్. పైనాపిల్లో కొంచెం చిన్న ముక్కలు తింటూ ఉండండి. మీకు లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యే ముందు కూడా తీసుకోండి. అంటే ఎలా అంటే ఒక 2-3 డేస్ ముందుగానే మనం పైనాపిల్ని తీసుకొని అప్పుడప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కల్ని కొంచెం హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఇలా మనం తీసుకొని తినడం వల్ల మనకి పొట్టలో పేగులు అవంతా కూడా ఒక రకంగా ఇది లేబర్కి సిద్ధంగా రెడీ అవుతాయి. సో మీరు ఏంటంటే చేస్తారు, ఆ పైనాపిల్ ముక్కల్లో కూడా తింటూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే చిన్న వ్యాయామాలు చేయాలి. ఎలా అంటే లేబర్ ఒక 10 డేస్ ఆరు ఒక 20 డేస్ ముందే 9th మంత్లో మీరు చిన్న వ్యాయామాలు చేయాలి. అండ్ వాకింగ్ కూడా చేయాలి ఫ్రెండ్స్. వాకింగ్ చేయడం వల్ల బేబీ బంప్లో ఉంటుంది కదా, దానికి స్విమ్ చేసినట్లుగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే 9th మంత్లో చిన్న వ్యాయామాలు అండ్ వాకింగ్ కూడా చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మనం వాకింగ్ చేయడం, ఇలా వ్యాయామాలు చిన్నవి 9th మంత్లో చేయడం వల్ల మనకి లేబర్ పెయిన్స్ అనేది చాలా తొందరగా వస్తాయి ఫ్రెండ్స్.
సో మీరు ఈ చిన్న చిన్న ట్రిక్స్ అనేది మీరు ఇంట్లోనే పాటిస్తే మనకి ఈజీగా సహజ కాన్పు అనేది జరుగుతాయి. సో ఇలాంటి పద్ధతులు మీరు కూడా ఉపయోగించండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకోసం మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సమ్ ఎంకరేజ్మెంట్ ఉండి నేను మీకోసం కొత్త వీడియోస్ అనేది న్యూ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.